చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు నీడలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు అద్భుతమైన విసనకర్ర. ఒకానొక రాజుకు విసనకర్రలంటే ఎంతో ఆసక్తి, సరదా. ఆయన వద్ద రకరకాల విసనకర్రలు ఉండేవి. ఒకనాటి పగటివేళ భోజనం ముగించి పడక గదికేసి పోతూ ఉండగా వీధిలో నుంచి విసనకర్రలమ్మేవాడొకడు అద్భుతమైన విసనకర్రలు, అయినా కారు చౌక, ఒక్కొక్క దాని ఖరీదు 50 బంగారు కాసులే, మీ ఇళ్లల్లోని రుబ్బురోలు కంటే ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది అంటూ అరవసాగాడు. రాజు నౌకర్ను పంపి విసనకర్రలమ్మేవాణ్ణి పిలిపించి, నీ దగ్గరున్న విసనకర్రల గొప్పతనమేమిటి, అంత ఖరీదు చెప్తున్నావెందుకు అని ప్రశ్నించాడు. అందుకు వాడు, మహారాజా, ఇంత అద్భుతమైన విసనకర్రల్ని 50 బంగారు కాసులకే అమ్ముతున్నానంటే అది చాలా తక్కువ ధర. ఇవి 100 సంవత్సరాల కాలం ఉపయోగపడగలవని నేను హామీ ఇస్తున్నాను అని అన్నాడు. అలాగా, అయితే చూడడానికి మాత్రం అంత గట్టిగా తయారు చేసినట్టు లేవు అన్నాడు రాజు. మహారాజా, మిమ్మల్నే నేను మోసం చేస్తానా? 100 సంవత్సరాలు కాదు, అంతకన్నా ఎక్కువ కాలమే ఉపయోగపడతాయి ఇవి అన్నాడు విసనకర్రలమ్మేవాడు. రాజు వాడికి 50 బంగారు కాసులు ఇచ్చి విసనకర్ర తీసుకుని, సరే, ఈ అద్భుతమైన విసనకర్ర ఏ పాటిదో నేను చూస్తాను, నెల రోజుల తర్వాత నా దగ్గరకు ఒకసారి రా అన్నాడు. చిత్తం మహారాజా, దాన్ని ఎలా వాడాలో కాస్త చెప్పనివ్వండి అన్నాడు విసనకర్రలమ్మేవాడు. ఇది వింటూనే రాజు చిరుకోపంగా, విసనకర్రను ఎలా వాడాలో నాకు నువ్వు నేర్పుతావా? అదేమైనా బ్రహ్మ విద్య ఏమిటి? ఇక వెళ్ళు అన్నాడు. ఆ తరువాత రాజు కొంతసేపు విశ్రమించి ఆ కొత్త విసనకర్రతో విసురుకుని చూశాడు. దానిలో ఆయనకు ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఇలా 10 రోజులు గడిచాక ఒకనాడు విసనకర్రను బిగించిన కర్రబద్ద ఊడి వచ్చింది. దానితో పాటు కుట్టిన ఆకులన్నీ ఊడి చెల్లాచెదురుగా కింద పడ్డాయి. అయితే రాజు ఆశ్చర్యపడేలాగా నెల రోజులకల్లా విసనకర్రలమ్మేవాడు రాజదర్శనానికి వచ్చి రాజుకు వంగి నమస్కరించి, చిత్తం, తమ ఆజ్ఞ మేరకు తమ దర్శనానికి వచ్చాను, ఏమిటి సెలవు అన్నాడు. రాజు పట్టరాని కోపంతో, ఒరే, నువ్వు పరమ మోసకారివి అంటూ జరిగింది చెప్పి, ఆ విసనకర్రను ఇప్పుడు నువ్వు పోల్చుకోగలవా అంటూ చిన్నా భిన్నమైన విసనకర్రను చూపించాడు. మహారాజా, క్షమించాలి, విసనకర్రలో లోపం ఏమీ లేదు, దాన్ని సక్రమంగా ఉపయోగించటం మీ చేత కాలేదు అన్నాడు విసనకర్రలవాడు. దాన్ని ఎలా ఉపయోగించాలంటావు మరి అని అడిగాడు రాజు. మహారాజా, ఇది అద్భుతమైన విసనకర్ర అని ముందే చెప్పా కదా, దాన్ని ఒక చేత్తో ఏమాత్రం కదిలించకుండా పట్టుకుని మన తలను మాత్రమే దాని ముందు అటూ ఇటూ కదిలించాలి అన్నాడు విసనకర్రలవాడు. రాజు హాస్యప్రియుడు. ఆయన వాడి మాటలకు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వి, ఆహా, విసనకర్రలను గురించిన నీ పాండిత్యం అద్భుతమైనది. నా దగ్గర ఎన్నో రకాల విసనకర్రలున్నాయి, నిన్ను వాటికి రక్షకుడుగా నియమిస్తున్నాను అని వాడికి ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చాడు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.